తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సలహాలు సూచనలు అందిస్తూ ఉంటారు కదా గురువు గారు. మరి ఈ రోజు కూడా ఒక స్పెషల్ డే ఉంది. మరి దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురువు గారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, గురువారము పుష్యమి, గురు పుష్యమి యోగం ఉంది అని చెప్పారు. అయితే అసలు ఈ రోజు స్పెషల్ ఏంటి? అయితే గురువారం పుష్యమి నక్షత్రం అయితే అంత మాత్రాన ఏంటి అంత స్పెషల్? ఈ రోజు ఏం చేయడం వల్ల అందరికి బాగుంటుంది అంటారు? డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. చెప్తానమ్మా. మనకి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఒక పని ఏం చేస్తాం, ఫస్ట్ మొట్టమొదటిగా మనం ఎలా చేస్తాం, మనం ప్రయత్నం చేద్దాము అంటాం కదా. మన ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నానికి ఇంకేదో శక్తి కావాలి, బలం కావాలని మనకు ఉంటుంది. ట్రై చేస్తున్నాను, నాకు ఎక్కడో లక్ లేదనో, లేకపోతే ఇంకెక్కడో నేను ప్రయత్నం చేసే విధానంలో సరిగా ప్రయత్నం చేయట్లేదనో అని మనం సంశయిస్తూ ఉంటాం కదా. శాస్త్రం ఏం చెప్తుందంటే పురుష ప్రయత్నము అంటుంది. అంటే నువ్వు ముందు ప్రయత్నం చేయి, నీ ప్రయత్నం ఫలించడానికి ఏం కావాలో చెప్తుంది శాస్త్రం. 1 by 1 చెప్తాను నేను మీకు. ఇది నీ ప్రయత్నం ఫలించాలంటే మొట్టమొదటిగా నీకు కావాల్సింది తల్లి యొక్క ఆశీర్వాదం అని చెప్పింది శాస్త్రం. తల్లి, మాతృమూర్తి, తల్లి తండ్రి తర్వాత ఇద్దరు. అంటే అందుకే మాతృదేవో భవ పితృదేవో భవ అంటారు. అంటే దేవతలే తల్లిదండ్రుల రూపంలో ఉన్నారు కాబట్టి నువ్వు చేసే ప్రయత్నానికి తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అన్ని పనులు అయిపోతాయి. ఇంకా నీ కర్మ బలంగా ఉంది, ఏదో పూర్వజన్మల్లో ఇంకా ఎట్టి పరిస్థితుల్లో నీకు అది కాని స్థితిలో ఉండేటువంటి దీంట్లో ఉంది, ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు. అప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది అంటే తల్లి తండ్రి తర్వాత గురువుని ఆశ్రయించమని చెప్తుంది. ఆచార్య దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్తుంది. అయితే ఈ ఆచార్యుడు ఎందుకు కావాలి మనకి అంటే నువ్వు చేసినటువంటి పూర్వజన్మ కర్మ ఏంటి, నువ్వెందుకు ఇక్కడ ఇబ్బంది పడుతున్నావు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నువ్వు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నావు అనేటువంటిది ఒక మార్గాన్ని చూపిస్తాడు. గురువు అంటే లైట్ చూపించే వ్యక్తి. అప్పుడు ఆ గురువు బలం ఎంత గొప్పదంటే మన పూర్వజన్మ కర్మల్ని తొలగించేటువంటిది ఎవరైనా ఉన్నారంటే అది గురువు. అందులో గురువు ఒక్కరు. సిద్ధులు అంటారు వాళ్ళని, అందుకే కొంత సిద్ధులు కూడా తొలగించగలుగుతారు. గురువు మాట అన్నాడు కదా అని మనకి ఆదిశంకరాచార్యులు వారి వృత్తాంతంలో కూడా పద్మపాదాచార్యులు వారు ఉంటారు. అంటే గురువుగారు ఆదిశంకరాచార్యులు వారు ఇటువైపు ఉండి రమణ్ చెప్పి పిలిస్తే రమ్మన్నారు కానీ టక్కడికి వెళ్ళిపోతే ఆ నీళ్ళలోంచి పద్మాలు వచ్చేసాయి ఆయనకి కాళ్ళకి. అంటే ఏమిటి, గురువు అంత గొప్పవాడు అని చెప్తున్నాయి మన శాస్త్రాలు. ఓకే, ఈ గురువారం నాడు పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, పుష్యమి నక్షత్రం ఎవరి నక్షత్రం? శని భగవానుడి యొక్క నక్షత్రం. శని భగవానుడి యొక్క నక్షత్రం రోజు గురువారం వచ్చింది. శని పుష్యమి నక్షత్రానికి అధిపతి శని, అధిష్టాన దేవత ఈజ్ గురువు. మళ్ళీ నక్షత్రాధిపతి శని, అధిష్టాన దేవత గురువు. అందుకని ఎప్పుడైనా సరే పుష్యమి నక్షత్రం కనుక గురువారం వచ్చినాడు వాళ్ళు ఏదైనా సంకల్పం అనుకుంటారు, చూసారు, నేను ఈ రోజు నుంచి ఈ పని ప్రారంభిస్తాను. ఎందుకు కాదు, ఇంతకుముందు చాలాసార్లు ప్రారంభించాం కానీ ఈ రోజు నుంచి నేను ప్రారంభిస్తానని ప్రారంభించినట్లయితే సక్సెస్ అవుతుంది. ఒకటి. రెండవది ఏమిటి అంటే గురుబలం లేదని బాధపడుతుంటారు, చూసారా కొంతమంది. అయ్యో నా జాతకంలో గురుబలం లేదంటే నేను ఏం చేసినా సక్సెస్ అవ్వట్లేదు. ఈ రోజు కనుక ఎవరైతే దత్తాత్రేయ చరిత్ర చదువుతారో, దత్తాత్రేయ పారాయణం చేస్తారో చక్కటి ఫలితాలు వస్తాయి. ఈరోజు చేసేటువంటి యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపము ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి సమయం గురుపుష్యమి యోగం ఉన్నప్పుడు. ఇవాళ మరొక విషయం ఏంటంటే గురుపుష్యమి యోగంతో పాటు గజకేసరి యోగం కూడా ఉంటుంది గోచారంలో. అంటే గురువు నుంచి చంద్రుడు కనుక కేంద్రాల్లో ఉంటే కనుక దాన్ని గజకేసరి యోగం అంటారు. అంటే గురువు నుంచి చంద్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి గజకేసరి యోగం. అయితే ఈ గురుపుష్యమి యోగం రోజు బంగారం కొనుక్కోవచ్చు అని కూడా చెప్తారు, కొత్త వస్త్రాలు కూడా కొనుక్కోవచ్చు అని చెప్తారు, గృహాలు కొనుక్కోవచ్చు అని చెప్తారు. కేవలం వివాహం తప్ప. వివాహం పుష్యమి నక్షత్రానికి పనికి రాదు. ఎందుకు అంటే అధిష్టాన దేవతను బట్టి నిర్ధారణ జరుగుతుంటుంది. గురువు అధిష్టాన దేవత అవడం వల్ల ఇక్కడ ప్రాబ్లం. ఎందుకంటే గురువు సహజ 9వ అధిపతి. న్యాచురల్గా మేషన్ నుంచి న్యాచురల్ 9th లార్డ్ గురువు.
9th హౌస్ అనేటువంటిది ఏంటంటే రెండో వివాహానికి దారితీస్తుంది. అందుకే పుష్యమి నక్షత్రం నాడు వివాహం చెయ్యరు అంత తొందరగా. అన్నిటికీ పనికొస్తుంది. గృహ ప్రవేశాలకి వాటికి కూడా పనికొస్తుంది అంటారు. మిగతా అన్ని ముహూర్తాలకి పెడతారు కానీ పుష్యమిని వివాహానికి మాత్రం వాడరు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ రోజు అసలు ఏం చేయాలి అనేటువంటి చాలా మంది సంశయం ఉంటుంది. మీరు ఈ రోజు ఏదైనా ఒక సంకల్పం తీసుకోండి, నేను ఈ రోజు నుంచి చేస్తాను. ఎందుకంటే తీసుకోవచ్చు, గ్రహస్థితి బాగున్న రోజు మీరు తీసుకునే నిర్ణయం ఏదైతుందో ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరేటువంటి రోజు అంటారు దీన్ని. ఉదయం కుదరలేదు, రాత్రి సమయంలో చేయొచ్చు సంకల్పం. పొద్దున్న ఆఫీస్ హడావిడి వెళ్ళిపోయానండి, నాకు కుదరలేదండి, రాత్రి సమయంలో నేను సంకల్పం తీసుకొని నేను దత్తపారాయణం చేయొచ్చా, లేకపోతే కొంచెంసేపు ఒక గంట సేపు అయినా సరే జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ లేనట్లయితే దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయొచ్చా అంటే ఖచ్చితంగా అది చేయడం ద్వారా బోల్డంత ఫలితం మీకు ఉంటుంది. కొన్ని యోగాలు ఏర్పడుతుంటాయి శాస్త్రంలో, గురు పుష్యమి యోగం అని, ఇట్లాగా చాలా యోగాలు చెప్పారు. అంటే వారానికి నక్షత్రానికి సంబంధంగా ఉండేటువంటిది. అలా ఈ గురు పుష్యమి యోగం ప్రత్యేకంగా మీ యొక్క కర్మని తొలగిస్తుంది. ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ జాతచక్రంలో కర్మకారకుడు ఉండే స్థితిని బట్టి వాళ్ళ కర్మ నడుస్తూ ఉంటుంది. వాళ్ళ జన్మజాతకంలో 6వ స్థానాధిపతి ఉన్న స్థితిని బట్టి వాళ్ళ కర్మ నడుస్తుంది, డైలీ లైఫ్ అంటారు. ఆ రకంగా ప్రధానంగా ఈ శనికి కర్మకారకత్వం ఇవ్వడం జరిగింది. అందుకని గురుబలం లేదు. ఇది మనకు మహర్షులు చెప్పినటువంటి విషయాలు, పరాశర సంహిత వీటిలో ఉంటుంది ఈ గురు పుష్యమి యోగం గురించి. ఇది ఎవరో మనుషులు సృష్టించింది కాదు ఇది. కాబట్టి ఇది గనక చేసుకుంటే బాగుంటుంది. మరి ఈ రోజు ఏ దానాలు ఇస్తే మంచిది? శనగలు దానంగా ఇస్తే మంచిది, పసుపు గంధము శివాలయంలో వాడుకోవడానికి ఇస్తే మంచిది. అయితే గోదానం కూడా ఇస్తే చాలా మంచిదిగా చెప్పారు గురు పుష్యమి యోగం జరిగినప్పుడు. అంటే ఈ రోజు చేసేటువంటి దానము, యజ్ఞము, యాగం ఇవన్నీ సంపూర్ణ ఫలితాలను ఇస్తాయన్నమాట. సంపూర్ణం అవుతుందంటే కర్మ జీవుడు కలయిక అనమాట. కర్మ జీవాది యోగము, దాన్ని గురు పుష్య యోగం అని కూడా అంటూ ఉంటారు. దీనివల్ల ఇటువంటి ఫలితాలు. ఓకే, అయితే బంగారం కొంటే మంచిది అన్నారు కదా, సో డెఫినెట్ గా దాని మీదకి వెళ్తుంది. బంగారం కొనే ముందు అంటే వెళ్ళి డైరెక్ట్ కొనేయచ్చు అంటారా? దానికి ఏమైనా స్పెషల్ రెస్ట్రిక్షన్స్? గురు పుష్యమి యోగం ఏదైతే ఉందో ఆ రోజు ప్రత్యేకంగా ఏంటంటే ఈ గురువులకి సత్కరించుకోవడం, గురువుల్ని వాళ్ళని ఒకసారి మనసులో తలుచుకోవడం. సహజంగా శాస్త్రం ఏం చెప్తుందంటే మీ గురువు ఎటున్నాడో అటు తిరిగి నమస్కరించుకోమని చెప్తుంది. అది ఎలా తెలుస్తుంది గురుగారు? తెలుస్తుందిగా, ఏముంది, ఇక్కడ నుంచి ఏ ఊర్లో ఉన్నారో మ్యాప్ తీసుకుంటే తెలుస్తుందిగా ఏ డైరెక్షన్ అనేది, తూర్పు పడమర ఉత్తర దక్షిణ. కనీసం మీకు దగ్గరలో కనుక గురువు ఉంటే కనీసం నెలకి ఒకసారి అయినా సరే వెళ్ళి కలవాలట, గురువుని కలవాలట. ఎందుకు అంటే ఆయన నేర్చుకున్న విద్యలో సంశయాలు తీరుతాయి ఒకటి. రెండవది ఏంటంటే ఇంకేదైనా కొత్త విషయాలు, గురువు ఎప్పుడో ఏదో రీసెర్చ్లో ఉంటుంటాడు, కొత్త విషయాలు చెప్తూ ఉంటాడు వాళ్ళ శిష్యులకి. అందుకని కలవాలని చెప్పి చెప్తుంది శాస్త్రం. ఆ రకంగా ఈ రోజు ముఖ్యంగా దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. శివుడికి పసుపు కుంకుమ గంధంతో కలిపిన నీటితో అభిషేకం చేస్తే కూడా మంచిది. సాయంత్రమైనా చేసుకోవచ్చు. అయితే రాత్రి సమయంలో ప్రత్యేకంగా దత్త ఆరాధన కనుక ఈ రోజు చేసినట్లయితే మరింత మంచి ఫలితం వస్తుంది. ఓకే, సో బంగారం కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోకూడదని ఏం లేదు. మంచి వస్తువులు కొనుక్కోవచ్చు అని చెప్తుంది. ఈ రోజు బంగారం కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే ఎప్పుడైనా బంగారం మంగళవారం కొంటే మళ్ళీ కొంటుంటారు. ఓకే, చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే. చూసారు కదండి, మరి ఇది ఈ రోజు గురు పుష్యమి. సో ప్రత్యేకమైన రోజు. ఖచ్చితంగా జీవితాలు ఉద్ధరింపబడాలి అంటే ఖచ్చితంగా వీడియో రిలీజ్ అవడం లేట్ అయినా, చూడడం లేట్ అయినా, ఈ రోజు కుదిరిన మేర రాత్రి వరకైనా సరే ఖచ్చితంగా గురువు గారు చెప్పిన విధి విధానాలు ఖచ్చితంగా ఫాలో అయితే జీవితం మరింత ఉద్ధరింపబడుతుంది. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.